శ్రీ ఆదిత్య అని శ్రీ ఆదిత్య 1 PH రీగల్ రెసిడెన్సీస్ అని కోకాపేట కడుతున్నారు. 6,500 నుంచి 13,500 SFT. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ మూసి మీద కడుతున్నాడు. రంగనాథ్ కనబడదు, నా రేవంత్ రెడ్డి కనబడదు. సో ఇది ల్యాండ్ కూడా పెద్ద బోగస్, మొత్తం అంతా దిద్దుకున్నారు. పహానీలు అలా దిద్దుకొని ఇదంతా వ్యవహారం. మధు పార్క్ బ్రిడ్జ్ ఉంది కదా, ఏడమది మధు పార్క్ బ్రిడ్జ్ ఏడు ఉంది. అది హైదర్ షా కోర్టు పోతుంటే అది ఉంది కదా. సో అక్కడ నోటీసులు ఇచ్చి 420 ఫ్లాట్లు మొత్తం నేలమట్టం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఇది కనబడతలేదు. శ్రీ ఆదిత్య ఎవరు అనుకుంటున్నారు? ఆయన పేరు కోటిరెడ్డి, రేవంత్ రెడ్డి కోటిరెడ్డి. ఆడ ఉన్న వాళ్ళంతా వేరే వాళ్ళు కదా. సో అందుకే కోటిరెడ్డి ఏమో కోట్లకు పడగలెత్తి కోటాను కోట్ల బిల్డింగ్లకు ఆకాశాన్ని అంటే బిల్డింగ్ కడుతున్నాడు, హై రైజ్ టవర్. ఈ కోటిరెడ్డికి అడ్డం రాదు. ఇక్కడికి రంగనాథ్ వచ్చిండు అనుకోండి, వచ్చిండు కదా రంగనాథ్ ఇక్కడికి వచ్చిండు. ఈ పనులు ఆపుతా అన్నాడు. ఒక్క పని ఆగిందా? చూపిరా పనులు చూపిరి. అంతా యూపీ బీహార్ వాళ్ళు, ఒక్క తెలంగాణ కనవాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా కనవాడు. సో ఇక్కడ మొత్తం ఈ రెండు ఇక్కడనే ఉంటాం. ఏడికి ఒక్క నిమిషం. సో ఈ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్, ఇక ఆ డాక్యుమెంట్స్ చూస్తే ఒక్కటి కూడా సరైన పేపర్ లేదు. ఇది ఓన్లీ ఎగ్జాంపులే. మేము ఇట్లాంటివి కొన్ని వందలు బయటికి తీసినాం. నార్సింగ్ 2 దగ్గర ఫినిక్స్ అనే కంపెనీ వాడు 45 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నాడు. 45 అంతస్తులు, చెరువు మొత్తం నేలమట్టం చేసి. దాని జోలికి బోరు. సరే అది వదిలిపెట్టు. ఇది మూసీ మీద ఉంది కదా, మూసీ మీద కడుతున్నాడు. అవతల సైడ్ పోతే మూసీ ప్రవహిస్తుంది. ఇట్లా 50 మీటర్లు మూసీని తీసుకోవాలి కదా. మరి 50 మీటర్ల పరిధికి పోతే ఇంట్లో సగం పోతుంది. మరి ఇది ఎందుకు కూలగొట్టవు? దీనికి ఎందుకు నోటీసులు ఇవ్వవు? మధు పార్క్ బ్రిడ్జ్ ఎందుకు కనబడుతున్నది? ఆడున్న 83 ఎకరాలు ఎందుకు కనబడుతున్నది? ఈ కోటిరెడ్డిది ఎందుకు కనబడతలేదు? కోటిరెడ్డి మీ చుట్టమా? కోటిరెడ్డి మీ బామ్మడిదా, భావన, ఈయం కూడా ఏమవుతాడు? ఎందుకు కూలుస్తలేరు? ఎందుకు దీనికి నోటీసులు, వర్క్స్ ఎందుకు ఆపుతలేరు? కూలగొట్టుడు పక్కన పెట్టండి బాస్, పనాపండి ఫస్ట్. ఇది మూసి పక్కనే ఉంది కదా, దీనికి ఎందుకు ఇవ్వరు? లోపలికి వస్తే మొత్తం సెక్యూరిటీ పెట్టి మొత్తం అడ్డుకోవాలా. ఇంకా అవసరం అయితే ఇంకా కేసులు కూడా పెట్టాలి. పెట్టుకోరి, ఎన్ని కేసులు పెడతారు పెట్టుకోరి. సో ఇది పక్కకు కాదు, మూసీలనే ఉన్నది కదా. ఇది మూసే వస్తుంటే లోకల్ చెప్తున్నా పక్కగా ఉండేంత మూసీలో కడుతురని. ఆడ పాప 450 మంది ఇండ్లను లేకుండా చేస్తున్నారు అని చెప్పని డిఫరెంట్ జనాలు రాడా. మరి కోటిరెడ్డి కాదు, ఇది రేవంత్ రెడ్డి పక్క. ఇక రేవంత్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ఇలా పార్ట్నర్లు. లేకపోతే ఇది మూసీలు ఎట్లా కడతారు? ఇది కూడా కొట్టాలి. 3 పార్టీలది. మరి 3 పార్టీలు లేనిది మరి వేరే పార్టీలు రావాలి కదా వీడికి. ఏంది మూసీ నదిని ఎట్లా పొడుస్తున్నారు చూడరు. ఇక మూసీ నదిని పూడుస్తున్న తాలూకు ఆధారం ఎదురుగా మొత్తం మూసీని మొత్తం మట్టితో పూడ్చిపడేసినారు. ఎవరో మన కెమెరామెన్ చెప్తున్నాను, అక్కడే ఉంటుండే అంతకుముందు అంతా ఓపెన్ ఉంటుండే, దీన్ని మొత్తం మూసేసిరండి. ఇది ఎంత అన్యాయం అండి ఇది. సో ఇప్పుడు మనం అటు పోవాలి. ఇప్పుడు అటు పోవాలంటే అట్లా ఫ్లైఓవర్ కింద నుంచి పోవాలి. పోదాం అక్కడికి, చూద్దాం ధర. అది ఏముంది? అయ్యా మనదేనా ఇది కూడా? రేవంత్ రెడ్డిదే ఇది. అరే మనదే. మరి రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కదా. చూస్తామే జరా ఉత్తగానే పబ్లిసిటీ. చూడడంలో తప్పేముంది? మేమన్నా విధ్వంసం చేస్తున్నామా? ఇట్లా మనం చూపిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎంత మంచిగా గడుతున్నాడు ఏంది అనేది. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. సో ఆల్మోస్ట్ మనం ఏడుకో పోదాం అనుకున్నా కానీ డైరెక్ట్ ఎంటర్ అయిపోయినాము. చాలా అద్భుతంగా ఉన్నది. మూసీలోనే ఉన్నది. సో అందరు కవర్ చేస్తున్నారు కదా. సో ఇది మూసీ అండి. ఇంతకంటే భయంకరమైన విధ్వంసము ఇంకేమన్నా ఉందా? ఏం కడుతున్నాడు చూడండి. హై రైజ్ బిల్డింగ్స్. సో ఇది మూసీ. ఒక్కసారి మనం చూడొచ్చు. ఈ మూసీ పరివాహక ప్రాంతాన్ని ఏ రకంగా మూసేసి కడుతున్నారు అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. ఒక్కసారి చూడండి. ఒక్కసారి అన్ని కెమెరాలు ఆ మూసీ వైపు చూపించండి.
అండ్ మీరు ఒక్కసారి చూడండి, మీరు ఒక్కసారి మనం నిలబడి కట్ట కూడా చూపించండి. కట్ట నుంచి మొదలు పెడితే అక్కడ దాకా మనం నిలబడ్డ కట్ట చూపించండి. మనం నిలబడ్డ కట్ట ఇది కడుతూ మొత్తం ఈ డెబ్రీస్ ని ఇదంతా మొత్తం అలా దోషపడేస్తున్నాడు. మరి ఇది మూసీ పునరుద్ధరణ? ఇది మూసీ పునరుద్ధరణ అనాలా? ఇప్పుడు 50 మీటర్ల పరిధి వరకు అని అన్నారు మూసీ పునరుద్ధరణ అని. మరి అటు 50 మీటర్లు పోవాలి, ఇటు 50 మీటర్లు పోవాలి. ఏడున్నాడు వీడు ఏకంగా రోడ్డే వేసుకున్నాడు కదా. వీనికి ఈ రోడ్డు లేకపోతే వానికి వెళ్ళడానికి అవకాశమే లేదు కదా. మొత్తం మూసీలో కట్టిండు కదా. ఇది మూసీ FTL లో ఉన్నాడు. ఇది మొత్తం బంగ్లా కూడా మూసీలదే ఉన్నది. ఎంత ఓపెన్ గా కడుతున్నాడు. ఏమని ఇచ్చింది? 3 ఎకరాలు 9 గుంటలు. ఒక్కసారి చూడండి, ఇగో రికార్డ్స్ చూడండి ఒక్కసారి. కెమెరా ఉన్నదా? రికార్డ్స్ చూడండి ఒక్కసారి. సర్వే నెంబర్ 476, 16 ఎకరాల 25 గుంటలు. ఎక్స్టెంట్ ఆఫ్ అప్లికెంట్ ల్యాండ్ 9 acres 19 గుంటాస్. ఇగో ఏరియా ఎఫెక్టెడ్ ఇన్ మూసీ బఫర్ 50 meters వాటర్ బఫర్ జోన్. 3 ఎకరాల 9 గుంటలు ఎంటర్ అయిందని ఎవరిచ్చారండి రిపోర్ట్? ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇరిగేషన్ అండ్ CID డిపార్ట్మెంట్. ఎవరు? హైదర్ ఖాన్, బీటెక్ సూపరింటెండెంట్ ఇంజనీర్, ఇరిగేషన్ సర్కిల్, హైదరాబాద్, రెడ్ హిల్స్. టు శ్రీ SM చంద్రశేఖర్ శర్మ, ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఎవరో సో అండ్ సో. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది కదా బ్యాలెన్స్. ఇందులో ఈ రిపోర్ట్లో మొత్తం రాసుకుంటూ వచ్చినారు. మాట్లాడతారా మీరు? వద్దులే. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా మన దగ్గర? ఒకసారి మ్యాప్ ఇవ్వు. సో ఇంత ఓపెన్ గా ఇది చేస్తుంటే దీని మీద కోటిరెడ్డి మీద, శ్రీ ఆదిత్య మీద, రేవంత్ రెడ్డికి రావడానికి ఇదైంది. మధు పార్క్ రిడ్జ్ మీదనే ఎందుకు? మరి ఫస్ట్ దీన్ని తీసేయాలి కదా. నువ్వు FTL బఫర్ లో ఉన్న వీళ్ళని తీసేయాలి కదా. ఇంత దర్జాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాడు కనబడుతుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ అది కూడా అట్లే ఉన్నది. ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే. అదేంది అసలు ఇదంతా? అదొకసారి చూడండి, అదొకసారి ఫోకస్ చేయండి. అది ఎంత పొల్యూషన్ అక్కడ అసలు. అది ఏమంటది? క్రషర్ చూడండి, రెడ్ మిక్స్ ప్లాంట్ చూడండి, ఆ పొగ చూడండి ఒకసారి, ఎంత పొల్యూషన్. ఇక ఇక్కడ గాలి ఏమైనా స్వచ్ఛంగా ఉన్నట్టు కనబడుతున్నదా? ఆ గాలి చూస్తే ఎంత పొల్యూషన్. ఒకసారి పైకి చూడండి. ఆ రెడ్ మిక్స్ ప్లాంట్ లో వచ్చినటువంటి వ్యర్థాలను ఎండబోస్తున్నాడు వాడు. ఎండ్లకు వస్తున్నది అది. ఆ కింద చూపించండి. ఇది మూసీ పునరుజ్జీవం. మరి కోటిరెడ్డి రంగనాథ్కి ఎంత ఇచ్చిండు, రేవంత్ రెడ్డికి ఎంత ఇచ్చిండు? అసలు ఇది కోటిరెడ్డిదా, రేవంత్ రెడ్డిదా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఒకసారి మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఒకటి పహానీలు ఇవ్వ ఒకసారి. ఆ పహానీలో ల్యాండ్ ఎక్కడిది? ఇది అన్ని దిద్దుకున్నారు వీళ్ళు లిటరల్గా చెప్పాలంటే. ఇగో ఎట్లుంటాయంటే ఇవి ఎట్లుంటాయంటే ఇగో సర్వే నెంబర్ 546. ఇదేంది? సర్వే నెంబర్ 476, 477, 476 ఓన్లీ. ఎట్లా దిద్దిరు చూడండి. దీనికి ఒక ఖాతా నెంబర్ ఉండదు. దీనికి దిద్దిర్రు ఇది. దీనికి ఒక ఖాతా నెంబర్ లేదు. ఇక వీళ్ళని ఏమనాలండి? ఓ కాసరా లేదు. ఏమంటావు? అడ్డం కట్టమంటున్నావు. ఇలా కూడా పర్మిషన్ ఏమనాలా? ఏ ఊరే పెద్ద మనిషి? నార్సింగ్. ఈ చెరువు ఏడుదాకు, ఈ కాలు ఏడుదాకుండే మూసి, ఇది ఈడు దాకుండే మొత్తం నీళ్ళు వారేదే. దొంగలు. ఇగో ఆడి దాకా వచ్చింది చెత్త. దీనికి ప్యారలల్ గా అక్కడ దాకా రావాలి. ఏమంటావు? బర్రె పోకుండా, గరీబోడు పోకుండా. వినబడదులే, అంత దూరం నుంచి ఏడిన పడుతుంది. అన్ని పోయినాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయి? మేత ఎట్లా? మొత్తం అవన్నీ అటు చూడాలి మొత్తం. అవన్నీ ఇప్పుడు అవన్నీ SRR కన్స్ట్రక్షన్.
సో ఆ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ అంతా మీరు చూడండి, మొత్తం అంతా బార్డర్ లో కట్టినాయి కదా. ఇదంతా ఎక్కడిది? ఇది చూడండి ఒకసారి, ఇదంతా చూడండి, ఇదిగోండి. ఇగో నిన్న మొన్న రెరా వాడు బాగా పనిచేస్తున్నాను ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇగో రెరా వాడు పర్మిషన్ ఇచ్చిండు వీనికి 476/AA/1, 476/AA2, మంచిరేవుల, గండిపేట్, రంగారెడ్డి, శ్రీ ఆదిత్య వంటేజ ఏమంటారు దాన్ని ఏదో రెరా వాడు ఇచ్చిన పర్మిషన్. వీడు ఏమంటాడు అన్ని పర్మిషన్లు ఉన్నాయి అంటాడు. మరి వాళ్ళకు కూడా అన్ని పర్మిషన్లు ఉన్నాయి. దొంగ పర్మిషన్లు అన్ని పైసలు ఇచ్చి తెచ్చుకున్న పర్మిషన్లు ఇవన్నీ. వాడు శివబాలకృష్ణ గాడు ఈ దొంగలంతా కలిసి చేసిన వ్యవహారం ఇది. కూలగొట్టమని దాన్ని దొంగలు. అప్పుడు బాగుంటుండే కదా, అంతే. కరెక్ట్ మాట మాట్లాడినా. కాగితాలు ఇక ఆయనకేం తెలుసులే కాగితాల గురించి. ఓకే, ఆయన మాట్లాడితే ఆయన మీద కేసులు ఎత్తారు. సో ఇట్లా ఈ మూసి పరివాహక ప్రాంతాన్ని మొత్తం కబ్జా చేస్తున్న ఈ ప్లేస్ ని మాత్రం వీళ్ళు పట్టించుకోరు. భూబకాసురులు నదులు మింగే నరహంతక పాలన ఇది. భూబకాసురులు నరహంతక పాలన. ఈ నరహంతకులల్లా నరహంతకునికి పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన 1,00,000 కోట్ల సంపద ఇదంతా. 1,00,000 కోట్లు మింగిర్రు, 25 లక్షల భూములు పోయినాయి. ఆ 25 లక్షల భూముల్లో ఇది కూడా ఒకటి. రేవంత్ రెడ్డి ఇదంతా బయటికి తీసుకొస్తాడేమో, అకౌంట్ లో కలుపుతాడేమో అని మనం అనుకుంటే వాని చేత కక్కిస్తున్నారు, వీళ్ళు నాకుతున్నారు. రాహుల్ గాంధీ అకౌంట్ లో పడుతున్నాయి, రేవంత్ రెడ్డి అకౌంట్ లో పడుతున్నట్టున్నాయి, కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో పడుతున్నాయి. ఇప్పుడు వాడు కక్కేది ఆలస్యం, దోషులు పడుతున్నారు వీళ్ళు. కక్కేది ఆలస్యం, కక్కక ముందే సంచులు పట్టుకుని ఏం పాడని గ్రామాలలోకి వెళ్ళటం మొత్తం అందరు కాదు, అవన్నీ బయట చూపించే తమాషాలు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పాపం వాళ్ళు కూడా దేహి అన్నట్టుగానే ఉన్నారు. పైసలు పెట్టి ఖర్చు పెట్టి ఎలక్షన్ నిలబడి రేపు పొద్దుగల మా పరిస్థితి ఏందని సర్పంచ్ వాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ కాదు, ఇటువంటి వాళ్ళ దగ్గర దోపిడీ చేసేందుకు ఇంత క్లియర్ గా మూసీలనే కట్టుతున్నాడు కదా. ఇక్కడ చూడండి మీరు, ఈ వాల్ గోడ చూడండి, గోడ కన్స్ట్రక్షన్ ఇది. ఇదంతా చెరువు కిందకే వస్తుంది కదా. మరి అక్కడ దాకా ఉంది అంటే ఏడు దాకా వస్తుంది ఇదంతా, ఇట్లా వెళ్తుంది ఇది మొత్తం గోడ. అదే గోడ పెట్టేస్తారు. ఆడదాకా మనం పోతామా? ఇబ్బంది వదిలే మన మీద వచ్చిన రేపటి పనియాడు. ఏం పేరే? ఎవరు? ఏం పేరు నీ పేరు? యాదయ్య. ఇప్పుడు నేను చూసి మరి వీళ్ళంతా నన్న ఓకే. ఏమిటోళ్ళు మీరు? ఏమిటోళ్ళు? యాదవ్. గొల్లోళ్ళ ముద్దు బిడ్డవేనా? సరే ఓకే, అది అంతే అంతే, ఏం కాదు. సో ఇది ఇక్కడ పరిస్థితి చాలా క్లియర్ గా మనకు కనబడుతున్నది. ఇంత దారుణమైన విధ్వంసం ఇది, భయంకరమైన విధ్వంసం ఇది. 25 లక్షల ఎకరాల భూమి తెలంగాణది కాకుండా పోయింది ధరణి ద్వారా అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఆ ధరణి భూభారతి వచ్చింది, 25 లక్షల ఎకరాల్లో ఒక గుంట భూమి వెనక్కి రాలే. ఎట్లా మరి ఇది? మూసి అన్నారు, మూసి పునరుజ్జీవం అన్నారు, మూసినే కబ్జాకు గురవుతున్నది. FTL లో కట్టిరు, మూసిలోనే కట్టిరు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్స్ ఉన్నాయి. పహానీలు దిద్దుకొని మూసి పరివాహక ప్రాంతంలో భూములు కబ్జాలు పెట్టిరు. రైతులు ఏదో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాల్లో సాగు చేసుకున్న భూములను కూడా వాళ్ళని బెదిరించో ఇంకోటి రకంగా చేసో ఖతం చేసిరు మీరు. మరి ఇది ఎందుకు ఆగుతలేదు? ఈ పని ఎందుకు ఆగుతలేదు చెప్పండి. మధు పార్క్ రిడ్జ్కి ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారో దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ దీన్ని గూలగొట్టాలి రేవంత్ రెడ్డి. అప్పుడే నీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. అంతవరదాకా ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది.